ఈ వీడియోలో మనం ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇది ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించే కాలేజ్ అండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కాలేజెస్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంటేక్ ఎలా ఉంటుంది, వాటి వివరాలతో పాటు నీట్ ఎగ్జామ్లో మనకి ఎలాంటి ర్యాంక్స్ రావాలో కూడా చూద్దాం. ఇది యాక్చువల్గా మనకి 2001లో అయితే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అండర్లో అయితే స్టార్ట్ చేశారు. అప్పట్లో మనకి ఓన్ బిల్డింగ్స్ కూడా ఉండేవి కాదు కదా, సో మిలిటరీ బ్యారక్స్లోనే కాలేజ్ని కూడా రన్ చేసేవారు. మనకి సికింద్రాబాద్లో ఉండేది అప్పట్లో. సో మనకి రీలొకేట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి 30 నుంచి 35 ఎకరాల విస్తీర్ణంలో అయితే కాలేజ్ ఉంది. ఓకేనా, మనకి పర్మనెంట్ రికగ్నైజేషన్ అయితే వచ్చింది బీడీఎస్ ప్రోగ్రామ్స్కి. అలాగే 2008లో ఏంటంటే వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ MDS కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ రెండిటి యొక్క గుర్తింపు అయితే మనం మాట్లాడుకుంటున్న ఆర్మీ డెంటల్ కాలేజ్కి అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలేజ్ వచ్చేసి కాళోజీ నారాయణ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. మనకి 2016 ఆ టైంలో NAC A గ్రేడ్తో అయితే దీనికి NAC సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. రైట్గా మిగిలిన డీటెయిల్స్ అయితే చూద్దామండి. మనకి అడ్మిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. లేదు అంటే చాలామంది ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు 50% కంటే మార్క్స్ తక్కువ రాకుండా, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% కంటే తక్కువ రాకుండా ఉండాలండి. సో మనకి ఓసీలో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే 45% మార్క్స్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు బీడీఎస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులకి ఏంటంటే అడ్మిషన్ తీసుకునే టైంకి వాళ్ళకి 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి. అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, రైట్. ఇక మనకి ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఉన్న టోటల్ ఇంటేక్ ఎంత అంటే 40 సీట్లు అండి. ఇందులో 34 సీట్లు వచ్చేసి సర్వింగ్ లేదు అంటే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి రిజర్వ్ చేసి పెడతారు. ఓకేనా, రైట్. ఇక 6 సీట్లు వచ్చేసి తెలంగాణ స్టేట్ కోటా, కరీంనగర్ కోటా వాళ్ళకైతే ఇస్తారు. సో ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది క్లాసిఫికేషన్స్. ఓకేనా, రైట్. ఇక ఫీజు గురించి మాట్లాడుకుందాం. మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 4,25,000 రూపాయల వరకు అవుతుందండి. ట్యూషన్ ఫీజుతో పాటు ఇంకా ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి కదా, వాటితో కలిపి. హాస్టల్ ఫీజు వచ్చి 40,000, అలాగే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 40,000 రూపాయల వరకు అవుతుంది. ఓకే, మనకి మొత్తం ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 5,05,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకే, సో ఇది మనకి ఒక సంవత్సరానికి ఖర్చు అయ్యే ఫీజు. రైట్. ఇక ఇతర వివరాలు కూడా మాట్లాడుకుందాం. మనకి అసలు హాస్టల్స్కి ఎంత ఫీజు అవుతుందో చూద్దామండి. మనకి ప్రతి నెల 4,200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓకేనా, మనం అడ్వాన్స్ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 50,400 రూపాయలు అయితే మనం అడ్మిషన్ తీసుకుంటున్న సంవత్సరం అయితే పే చేయాలి. ఓకేనా, ప్రతి సంవత్సరం కూడా. ఇక మనం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కానీ, నెఫ్ట్ కానీ, RTGS ఏ రూపంలో అయినా మనం కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి కౌన్సిలింగ్ టైంలో పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ పేరు పైన 4,65,000 రూపాయలు, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ పైన 40,000 రూపాయలు డీడీ అయితే తీయించాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా, ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఫీజ్ పే చేస్తున్న టైంలో చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్, హాస్టల్స్ అయితే ఉన్నాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. మనకి వార్డెన్స్ సూపర్విజన్ కూడా ఉంటుందండి. రైట్. ఇక వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. స్పేషియస్ రూమ్స్ ఉంటాయి, ఫర్నిష్డ్ విత్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్స్, స్టడీ టేబుల్, అలాగే చైర్స్, వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెస్ విషయానికి వస్తే ఇన్ హౌస్ మెస్ ఉంది. హైజీన్, న్యూట్రిషియస్ మీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేషియస్ డైనింగ్ హాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, మొత్తం అన్నీ కూడా మోడర్న్ కుకింగ్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక రీక్రియేషనల్ అమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. కామన్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్ ఉంది, యోగా రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇతర యాక్టివిటీస్ కూడా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సెక్యూరిటీ, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ మెజర్స్ కూడా ఉన్నాయి. 24/7 CCTV సర్వీలెన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇవన్నీ మనకి బేసిక్గా ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్ హాస్టల్కి సంబంధించి. ఇక మనకి MDS ప్రోగ్రామ్స్ ఉన్నాయా అంటే ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో MDS కోర్సెస్ కూడా ఉన్నాయి. యాన్యువల్ ఇంటేక్ ఎంత? 15 సీట్లు. ఓకేనా, ఏమేమి ఆఫర్ చేస్తున్నారు పీజీలో చూద్దామండి. 6 క్లినికల్ స్పెషాలిటీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవేంటో చూద్దాం, వాటి ఇంటేక్ ఎంతో చూద్దాం. ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో 3 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 3, అలాగే పీరియోడోంటిక్స్లో 3 సీట్లు. నెక్స్ట్ వచ్చేసి పేడోడోంటిక్స్ అండ్
ప్రివెంటివ్ డెంటిస్ట్రీలో 2 సీట్లు, అలాగే ఆర్థోడోంటిక్స్లో 2 సీట్లు, ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీలో 2 సీట్ల ఇంటేక్ అయితే ఉంది. ఓకేనా. సెలక్షన్ మొత్తం కూడా మనకి నీట్ ఎండిఎస్ రాయాల్సిన అవసరం ఉంటుంది. పీజీ లెవెల్లో నీట్ ఎండిఎస్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకి సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 3 సంవత్సరాల కోర్స్ కదా ఎండిఎస్ అనేది. ట్యూషన్ ఫీజు వచ్చేసి 16,20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందులో మనకి హాస్టల్ ఫీజు వచ్చేసి 2,32,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయండి. ఓకేనా. రైట్, ఇక ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనకి సీట్ రావాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలో ఇప్పుడు చూద్దాం. సో ఓసీ విద్యార్థులకి అబ్బాయిలకు వచ్చేసి 1,69,952 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,98,157 లోపు, ఇక బీసీబీ అమ్మాయిలకి 2,37,393 లోపు, ఇక బీసీడీ అమ్మాయిలకు వచ్చేసి 21,649 లోపు, ఇక ఫీమేల్ అంటే ఎస్సీలో ఫీమేల్కి 3,24,015 లోపు, ఎస్టీలో ఫీమేల్కి 2,99,134 లోపు అయితే ర్యాంక్ రావాలండి. ఇది ఆర్మీ కాలేజ్ కాబట్టి చాలామంది అంటే ఆర్మీ పర్సనల్సే మోస్ట్లీ ఆప్ట్ చేసుకుంటారు కాబట్టి ర్యాంక్స్ అయితే మనకు అలా ఉన్నాయి. మిగిలిన క్యాస్ట్ వాళ్ళకైతే అవైలబుల్గా లేవు. ఇది వాళ్ళ డెంటల్ కాలేజ్కి సంబంధించిన వీడియో అండి. మరొక డెంటల్ కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.